ఇక వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. గురువారం ఏలూరు కోటదిబ్బలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చాటపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ వెట్రిసెల్వి సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సాగిందని చెప్పారు. జిల్లాలో మొత్తం 2667 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 2443 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా వీరిలో 1387 మంది పురుషులు, 1056 మంది మహిళలు ఉన్నారని అన్నారు. జిల్లాలో ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకున్నారని చెప్పారు. జిల్లాలో సాయంత్రం 4 గంటల వరకు 91.60% పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఓటింగ్ సరళిని పర్యవేక్షించేందుకు ఏలూరు కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం ఓటింగ్ సరళిని పర్యవేక్షించడం జరిగింది. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బ్యాలెట్ బాక్సులకు వేసిన సీళ్లను పరిశీలించారు. పోలింగ్ సరళిని పరిశీలించి అక్కడ ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లకు సహాయకారిగా ఉండేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేశామని, అదేవిధంగా ప్రథమ చికిత్స కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను భారీ భద్రత మధ్య సురక్షితంగా కాకినాడలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలించడం జరుగుతుందని అన్నారు. డిసెంబర్ 9న కాకినాడలో ఓట్ల లెక్కింపు ఉంటుందని, అనంతరం ఫలితాలు వెల్లడి చేయడం జరుగుతుందని చెప్పారు. సంబంధిత జిల్లా అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, ఎన్నికల అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అన్నారు. జిల్లా కలెక్టర్, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ తదితరులు ఉన్నారు. మనకు పోలింగ్ జరుగుతున్నాయి ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్కి. సో మనకు 8 o'clock స్టార్ట్ అయినాయి, 4 o'clock కంప్లీట్ అవుతుంది. సో మన జిల్లాలో మొత్తం 2667 ఓటర్స్ ఉన్నారు. మన 10 AM డేటా ప్రకారం మనకు 15% పోలింగ్ అయినాయి. 414 పీపుల్ ఆల్రెడీ ఓట్ చేశారు. దాంట్లో మెన్ 280, విమెన్ 134. సో ప్రస్తుతానికి మనకు చేసిన పర్సంటేజ్ 15.52% ఓటింగ్ ఆల్రెడీ జరిగినాయి. సో చాలా బ్రిస్క్గా నడుస్తున్నాయి. ఏ చోట్ల ఎలాంటి ఇన్సిడెంట్స్ లేవు. సో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ వాటర్ కానీ, మెడికల్ క్యాంప్ కానీ, టాయిలెట్స్ కానీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాదు, రేపు 9వ తారీఖున జరిగే కౌంటింగ్లో ఈ సరళను బట్టి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తామనే ధీమాని కూడా నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వేసినటువంటి ఓటర్సే కాకుండా ఇంకా మిగిలినటువంటి ఓటర్స్ కూడా వెంటనే వచ్చి మీ ఏదైతే ఓటు చాలా అమూల్యమైనటువంటి ఓటుని వినియోగించుకుని నన్ను ఆదరించాలని చెప్పి నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు కూడా వేయాలని చెప్పి కూడా రిమైనింగ్ ఓటర్స్ను కూడా కోరుతూ ఉన్నాను. ఇప్పుడు వరకు నేను ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఉపాధ్యాయులకి నేను వాళ్ళ రంగానికి సంబంధించినటువంటి ఉద్యమాల్లో పాల్గొని వాళ్ళ సమస్యల పోరాటం కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యం. ఏదైతే ఇప్పుడు ఈ ఉపాధ్యాయ అధ్యాపకులు ఆధారంతో ఆశీర్వాదంతో శాసనమండలికి ఎన్నికైన తర్వాత నేను పొలిటికల్ రిప్రజెంటేటివ్ని అవుతాను. సో ఉపాధ్యాయుల, ఉద్యోగుల, అధ్యాపకుల సమస్యల పరిష్కారంతో పాటు సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించినటువంటి శ్రామిక వర్గాల యొక్క సమస్యల్ని, ప్రజల యొక్క వాయిస్ని శాసనమండలిలో వినిపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున విద్యారంగంలో ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం, పిల్లగాడికి పాఠం చెప్పుకునే పరిస్థితి లేకుండా ఈ రోజున అంతర్జాల కబంధ హస్తాల్లో బంధించేసి వాళ్ళని స్వేచ్ఛ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో బోధన చేసే విధంగా చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాను. అంతేకాకుండా ఏదైతే పిఆర్సీ, డిఏ, ఐఆర్లో ఆర్థిక బకాయిలు చెల్లించాలని చెప్పి ఈ రోజున ప్రైవేటు విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులకి వారి ఉద్యోగ భద్రత లేకుండా సరైనటువంటి జీతాలు లేనటువంటి పరిస్థితి ఉంది. కనీసం
విశేషంగా ప్రభుత్వం నుంచి ఎంతో కొంత బడ్జెట్ని వాళ్ళకి విడుదల చేసి ఇన్సూరెన్స్ పథకాన్ని లేదంటే ఒక హెల్త్ కార్డునైనా ఇవ్వాలని చెప్పి ఈ రోజున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. ఎయిడెడ్ కళాశాలలో పాఠశాలలో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ సిబ్బందికి మినిమం టైం స్కేల్ ఇచ్చి వాళ్ళ ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పి చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ రోజున ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్కి వాళ్ళ క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవో నెంబర్ 114ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి, అదే కళాశాలలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్స్కి ఈ రోజున తక్కువ జీతాలతో వాళ్ళ ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరిస్తానని చెప్పి, అదే ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ అనేక విభాగాల్లో ఉన్నటువంటి అందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. శ్రామిక వర్గం యొక్క వాయిస్ని, ప్రజల యొక్క వాయిస్ని శాసన మండలిలో వినిపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా.